మాట్లాడగలరు. సో అది నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను. అంటే అందరు చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడరు. అన్న మరి ఇంత కోపం మీకుంది కదా, మీకు ఎక్కువ కోపం ఉందా, కేసీఆర్ గారికి ఎక్కువ కోపం ఉందా? సో కేసీఆర్ గారికి వయసుతో కూడిన పరిణతి వచ్చింది. సో అనేక దెబ్బలు దాకి జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న తర్వాత మనిషికి మ్యాచ్యూరిటీ వస్తుంది. నేను జై తెలంగాణ అన్నది 2001లో, 2001 నుంచి 2023కి 22 సంవత్సరాల తర్వాత రఘునందన్లో చాలా మార్పులు వచ్చినాయి. చాలా సంయమనంగా ఉంటున్నాడు రఘునందన్ కూడా కొంచెం లౌక్యం నేర్చుకున్నాడు మాట్లాడేటప్పుడు. 2001లో మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఇట్లా ఉండకపోయేది. ఫస్ట్ నువ్వు తెలంగాణ ఆంధ్రన కాడికి వెళ్ళి పంచాయతీ మనిషి నన్ను అట్టా వదిలిపెట్టాడు. నేను అందుకనే అన్నాను, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందా అన్నాను. నేను మనుషుల్ని ద్వేషించాను, మనుషుల పట్ల వాళ్ళ ప్రవర్తన పట్ల ఉన్నటువంటి ఇబ్బందుల్ని వారి ముందే వ్యక్తం చేస్తాను. మీరు నచ్చకపోతే మీరు నచ్చలేదని చెప్తాను, కానీ బయటికి పోయి చెప్పను. నేను మీ ముఖం మీదనే చెప్పేస్తాను. అన్నయ్య మరి ఏమైందంటే, మీరు ఇప్పుడు బీజేపీ పార్టీ కదా, అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న మాట చెప్తా. అంటే బీజేపీ వాళ్ళకి ముస్లిం అంటే పడదు, ముస్లిమ్స్కి బీజేపీ అంటే పడదు అనేది ఒక నేషనల్ వైడ్గా ఉండింది. అది ఎందుకుందో నాకు తెలియదు. కానీ మరి అంత ఉన్నప్పుడు మీరు బీజేపీ భావాలు అంటే ఆ సిద్ధాంతాలన్నీ ఉంది, అబోవ్ ఆల్ సామాజిక సిద్ధాంతం మీ దగ్గర ఉంది, సంఘం మీద ఉన్న సిద్ధాంతం కూడా మీకు ఉంది. మంచిగా ఉండాలి, చెడుగా ఉండాలని ఉన్నప్పుడు మీరు అసదుద్దీన్ ఓవైసీ గారు ఏదో ఒకసారి కేసు అయితే ఆయన బెయిల్ రావడానికి మీరే ఒక ముఖ్య కారణం అయ్యారు అని నేను విన్నా. అది వాస్తవమే. అది వాస్తవన్నా? హిందూ ధర్మం ఏం చెప్తుంది? అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నన్ను కాపాడేటోడు ఎవడు లేడని. నీ శత్రువు వచ్చి నీకు శరణు చూసినా వాడిని కాపాడడం నీ మతం, నీ ధర్మం. పరమత సహనం అందరికంటే ఎక్కువ ఉన్నటువంటి ధర్మం హిందూ మతం. ఎవరినైనా ప్రేమించమని చెప్పేది హిందూ మతమే, ద్వేషించమని చెప్పలేదు ఎక్కడ కూడా. శత్రువు దాడి చేస్తున్నప్పుడు కూడా తన ధర్మానికి అన్యాయం జరుగుతుందనేంత సేపటి వరకు కూడా చాలా ఓపికగా, చాలా మౌనంగా ఉంటాం. తప్పనిసరి పరిస్థితులలో అదే హిందువు తిరగబడాలనుకునేటువంటి పరిస్థితిని కల్పించినప్పుడు ఖచ్చితంగా తిరగబడతాడు. మీరు చెప్పండి, గజేంద్ర మోక్షంలో మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో గజేంద్రుడు తన ప్రాణం పోయేటువంటి సందర్భం లోపల విష్ణుమూర్తిని తిడతాడు. ఇందాక మీరు అన్నారు కదా నీ కోపం ఎక్కువట కానీ. అప్పుడు గజేంద్రుడు ఏమంటాడు, నేను రోజు పూజ చేస్తాను నీకు విష్ణుమూర్తి, నేను నిన్నే నమ్ముకున్నా, నేను చావు బతుకులున్నా, నేను గీకారాలు పెడుతుంటే కూడా నువ్వు వస్తలేవు, నీ భక్తిని నువ్వు కాపాడుకుంటలేవు, నువ్వు ఉన్నవా లేవు, దేవునివా అసలు లేవా అని చెప్పి గట్టిగా కోపం అయితేనే తన ఆవేశాన్ని, ఆక్రందనని తన చివరి నిమిషంలో వ్యక్తపరిస్తే అప్పుడు విష్ణుమూర్తి మేల్కొని వచ్చి ఆ మొసల్ని కట్ చేస్తే ఏనుగు గజేంద్ర మోక్షంలో బయటపడుతుంది. అన్న తెలంగాణలో ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడారు చాలా జెన్యున్గా. ఇప్పుడు మీలాగా అతను అసదుద్దీన్ ఓవైసీయా లేకపోతే చర్చిలో ఫాదరా నాకు సంబంధం లేదు అని నేను చెప్పారు కదా, ఇట్లా మీలాగా బీజేపీలో ఇంత హానెస్ట్గా ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారా? అందరూ ఉన్నారు. నరేంద్ర మోడీ బెయిల్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు దారేమడి రోడ్డు మీద వెళ్తా ఉన్నారు, మీ కారు కింద ఒక అతను పడ్డాడు, లేదా మీరు వెళ్ళేసరికి రోడ్డు మీద ఒక అతను పడి ఉన్నాడు, మీరు అతన్ని లేపి హాస్పిటల్ తీసుకెళ్లారా? మనిషిగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తారా, నిర్వర్తించారా? నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి హాస్పిటల్ తీసుకెళ్తారా? మాయ చేస్తున్నారు. మీరు హిందువా ముస్లిమా అని అడిగి మార్కెట్కి హాస్పిటల్ తీసుకెళ్తారా? ఇప్పుడు చాలా మంది ఈ బీజేపీ వాళ్ళు రెచ్చగొడుతుంటారు ఎగనెస్ట్ ముస్లిమ్స్ లాగా. ఇస్లాం కూడా బాంబులు పెట్టమని చెప్పలే, గోకుల్ చాట్లో బాంబులు పెట్టమని చెప్పలేదు. నిజంగా మతాన్ని పాటించడం ఎవరు కూడా పరమతాన్ని ద్వేషించమని చెప్పలేదు. కొంతమంది దుర్మార్గులు హిందూ మతం మీద ద్వేషాన్ని ఇచ్చేస్తున్నప్పుడు, హిందూ అమ్మాయిలని లవ్ జిహాద్ పేరిట అన్యాయం చేస్తున్నప్పుడు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ షుడ్ బి అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని సైన్స్ చెప్తుంది, న్యూటన్ థర్డ్ లా చెప్తుంది. బీజేపీలో రాజా సింగ్ గారికి, ఆయన బీజేపీ లీడరే కదా, ముస్లిమ్స్ ఆయన అంటే కోపం నాకు తెలిసి. అలాగే ఆయన బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన మాటలను చూసినా కానీ ముస్లిమ్స్ చాలా మంది కోపంగా ఉన్నారు. మరి మీ మీద ఎందుకు కోపంగా ఉండరు? ఇప్పుడు నేను నా మతాన్ని నేను కాపాడాలని అని అనుకుంటున్నాను. నా మతం మీద దాడి జరిగినప్పుడు నా నుంచి కూడా అట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. నేను అదే చెప్పాను నేను మీకు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మీరు మీ ఇంట్లో మీరు తలుపులు పెట్టుకొని నమాజ్ చేసుకున్నా, బైబిల్ చదువుకున్నా, మీరు గడ్డం పెంచుకున్నా, ఇంకేం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ జనజీవన స్రవంతిలోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి హిందూ మతం గురించి చెడుగా మాట్లాడినప్పుడు, హిందూ దేవుళ్ళ గురించి చెడుగా మాట్లాడినప్పుడు, హిందువుల మీద, హిందూ ధర్మం మీద మీరు చెడుగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రఘునందన్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. అదన్న బీజేపీ సిద్ధాంతం కంటే ఇంకా గొప్ప సిద్ధాంతం మీ గుండెల్లో ఉంది. దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? బీజేపీ వాళ్ళు చేసిరు కాబట్టి నాకు 3 సార్లు బీఫామ్ ఇచ్చారు కదన్నా, చేయకపోతే ఎట్లా ఇస్తారు? కాదు, మీకు అది మీకు ఊరికినే మీకు ఇవ్వాల. మీ కెపాసిటీ, మీ స్ట్రెంగ్త్, మీ కమిట్మెంటు ఇవన్నీ ఉన్నాయి మీకు. అబోవ్ ఆల్ చాలామంది లీడర్స్ కంటే మీరు హానెస్టు, బాగా మేధావి,
ఒక లాయర్ ఒకటే కాదు. మీరు అన్నారు మీరు కోపిష్టితో పాటు మీకు నిజాయితీ ఉందని ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిండని అన్నారు. ఆ నిజాయితీని చూస్తే భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించింది, గౌరవించింది, నాకు బాధ్యతలు ఇచ్చింది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు రాజకీయం వేరు, మతం వేరు. మతాన్ని రాజకీయాలతో దయచేసి మిక్స్ చేయకండి. మీరు మిక్స్ చేసి నన్ను మిక్స్ చేయొద్దు అనడం తప్పవుతుంది. మీరు మిక్స్ చేయకపోతే నేను మిక్స్ చేయను. మీరు మనిషిని మనిషిగా చూస్తే నేను మనిషిని మనిషిగా చూస్తాను. కానీ జస్ట్ నా మత ప్రచారం కోసం నేను అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరిట హిందువుల జనాభా తగ్గించి ముస్లింల జనాభా పెంచుకోవడం కోసం మీరు ఒక కుట్ర కోణం లోపల చేస్తే నేను తప్పు పడతాను. మనిషిని మనిషిగా ప్రేమించండి, ఐ డూ యాక్సెప్ట్ ఇట్. అన్న ఇది మీకు వర్తిస్తుంది. నేను మత ప్రామిస్లో ఏమి టెలింగ్ యూ, మీరు చెప్పిందల్లా మీ మనసులో ఉంటుంది, మీ చేతల్లో ఉంటుంది. కానీ చాలా మంది బీజేపీ వాళ్ళలో లేదు అని చెప్తారన్న. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు? సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అని చెప్తా ఉన్నారు. అందులో విశ్వాసం మేము చూరగొన్నాం కాబట్టి ముస్లిం మహిళలు అంతా మా వైపు వచ్చారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినాం. ఎవరి కోసం రద్దు చేసింది? జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం చేసినారు. ఎవరి కోసం చేసినాం? కాశ్మీర్లో ఉండేటువంటి సమస్యల్ని పరిష్కారానికి 370 రద్దు ఒకటే మార్గం అనుకున్నారు ఆయన. మీరు మతం పేరిట మతాన్ని అడ్డం పెట్టి ఒక్కొక్కరు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు, 20 మందిని అనొచ్చు అనేటువంటిది తప్పు యాక్టివిటీ. ఏ ఆడపిల్ల కూడా దాన్ని స్వాగతించదు అన్నప్పుడు ముస్లిం మహిళలు స్వాగతించారు కదా. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్నారు కాబట్టి నరేంద్ర మోడీకి ఆశీర్వాదం దొరుకుతుంది. 80% మైనార్టీలు ఉన్నటువంటి త్రిపుర లాంటి రాష్ట్రాలు గెలిచినాం. 40% మైనార్టీలు ఉన్న చోట్ల బీజేపీ కోట్లు పడ్డాయి. పడలేదా? పడతా ఉంటాయి. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని లేదా వాజ్పేయి గారి ఆలోచన విధానాన్ని చూసుకుంటూ వచ్చినప్పుడు 100% దే ఆర్ ఫర్ ఆల్. భారతదేశాన్ని ప్రేమించేటువంటి అందరి కోసం వారు పనిచేస్తారు. ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని ద్వేషించేటువంటి వాళ్ళని ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది. అన్న నేను కూడా మోడీ ఫ్యాన్, మీకు తెలుసో లేదో. ఎప్పుడు టీవీలో ఉన్నా కానీ నేను సెంట్రల్ అంటే నేను మోడీ గారికి వేస్తా అని ఎప్పుడు టీవీలో నాకు వేరే హనుమంతరావు గారు కూడా గొడవ జరిగింది. నేను మోడీ గారిని పొగుడుతుంటే మీరు మోడీ గారు ఏం చెప్తున్నారో అవి మీలో కనపడుతుంటాయి, మిగతా వాళ్ళలో కనపడదు. అయినా మీరు చెప్పరు, అది పక్కన పెట్టండి అన్నా. ఎందుకన్నా మీరు ఆనెస్ట్గా ఉంటారు, జెన్యున్గా. ఏది ఎవరో ముస్లిం అయినా కానీ అతను బెయిలు అసదుకి ఇప్పించారు, ఇవన్నీ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా. ఎందుకు మీరంటే కేసీఆర్ గారి కోపం, పగ, ఇంకా చెప్పుకోవాలంటే ద్వేషం అని పబ్లిక్ డొమైన్లో ఉండింది. సో నేను ఇవన్నీ అనుకోను, కానీ మీరు ధృతరాష్ట్రుని పాలన గురించి విని ఉంటారు. ధృతరాష్ట్రుడు గొప్ప రాజు, కానీ ధృతరాష్ట్రునికి తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ పాండవుల మీద లేదు. మహాభారతం మీరు చదువుకుంటే ధృతరాష్ట్ర పాలన, ధృతరాష్ట్రుని కౌగిలి అని చెప్పుకుంటూ ఉంటాం మనం రోజు పబ్లిక్ డొమైన్లో వినేటువంటి పదాలు. సో కన్న కొడుకు కంటే, కుటుంబం కంటే ఏది గొప్పది కాదనేది ధృతరాష్ట్రుని ఆలోచన. అది లేకపోతే పాండవులకు 5 ఊర్లు ఇచ్చేస్తే మహాభారత యుద్ధం ఎక్కడిది? ఉండదు కదా. ఎవరు చెప్పినా ఎందుకు వినలేదు ధృతరాష్ట్రుడు? దుర్యోధనుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అతన్ని అట్లా చేసింది. కేసీఆర్ గారికి నా మీద పగ, ద్వేషం, అసూయ ఉండాల్సినంత పెద్ద స్థాయి వ్యక్తిని కాదు నేను. చాలా చిన్న కార్యకర్తని. బీఆర్ఎస్లో పనిచేసినప్పుడు కూడా ఇంతే కమిట్మెంట్తో పనిచేసినాను నేను. సో ఆ కుటుంబంలో ఎవరికైనా నేను ఇబ్బందికరంగా భవిష్యత్తులో మారుతానో, లేదా ఒకటే సామాజిక వర్గం కాబట్టి నన్ను అకామిడేట్ చేయలేనను, అట్లాంటి దూరదృష్టి. వాళ్ళు ప్యూర్ పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు కరివేపాకులాగా నన్ను. కేసీఆర్ గారు 100% ప్యూర్ పొలిటీషియన్. ఆయన అవసరం ఉంటే ఒక రకంగా ఉంటారు, అవసరం లేకపోతే ఇంకొక రకంగా ఉంటారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారితో అవసరం ఉందంటే పొద్దున 7 గంటలకే ఫోన్ చేస్తారు, పిలుస్తారు, మీతో కలిసి 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 12 గంటలకు వచ్చి కారు దాకా వచ్చి కారు డోర్ వేసి పంపించేస్తారు. తర్వాత ఎప్పుడన్నా 4 రోజులకి కేసీఆర్ గారితో పోసాని కృష్ణమురళి గారికి పని ఉంది అనుకోండి, ఇటు నుంచి అటు పోదు. ఇక ఇన్కమింగ్ ఉండదు. అంటే కమ్యూనిటీ చిన్నది కాబట్టి, కులం చిన్నది కాబట్టి ఎదుగుతున్నప్పుడు ఏం చెప్పుకుంటారంటే ఆయన మా బంధువు అవుతారని చెప్పుకుంటాం. దగ్గర బంధుత్వం అంటూ ఏం లేదు. కమ్యూనిటీ ఒకటి కాబట్టి బంధుత్వం కలుస్తుంది. చిన్న కుటుంబం కాబట్టి బంధుత్వం లేదు. అలా ఇప్పుడు మీరు ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు, 2 సార్లు ఓడిపోయారు. కాదు, ఒకసారి ఓడిపోయారు. అది మీరు సిన్సియర్గా మీ పని మీరు చేస్తారు. అక్కడ కూడా వేరే డబ్బులు పెట్టి మిమ్మల్ని ఓడిచ్చారని చెప్పారు. రెండోసారి 100% గెలుస్తారు రఘునందన్ గారు అని జనాల్లో ఉండగా, రఘునందన్ గారి అమ్మాయి పెళ్ళి జరుగుతుంటే రేపు మాపు పెళ్ళి అయినప్పుడు మనం ఎలక్షన్ ముందుకు తీసుకొద్దాం రా అని ఎలక్షన్ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని కావాలని ఓడిచ్చారు అనేది నిజమన్నా? సో అది యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిందా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసినారో తెలియదు నాకు. కానీ December 7th, 2018 వాజ్ ఎలక్షన్. నేను డిసెంబర్ 2018 జూన్లోనే నాకు ఒకతే అమ్మాయి ఆవిడ పెళ్లి పెట్టుకున్నాను. December 12th మ్యారేజ్ డేట్. జనరల్ 6 months. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.